వాళ్ళు వస్తామంటున్నారు, కానీ ఆయనే వద్దనుకుంటున్నారు. ఎస్, పక్క పార్టీ నుంచి వస్తున్నారనగానే కండువాలతో గుమ్మం దగ్గర నిలబడే రోజుల్లో వస్తామన్న వారిని పక్కన పెడుతున్నారు ఆయన. అందుకే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఆ నాయకుడి వ్యూహం. బీఆర్ఎస్ మేయర్ స్వయంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తే గులాబీ పార్టీ కార్పొరేటర్లు తలుపు తడుతున్నారు. కానీ మ్యాటర్ కండువాల దాకా రాలేదు. ఎందుకని? కరీంనగర్లో కేంద్ర మంత్రి వ్యూహం ఏంటి? రూటు మార్చిన మేయర్, రెడీ అంటోన్న కార్పొరేటర్లు, బ్రేకులేస్తోన్న బండి సంజయ్, రారమ్మంటోంది కాంగ్రెస్, ఆగండి అంటోంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కరీంనగర్ కార్పొరేషన్ లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. కండువాల ఆటలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ చేజారిపోయేలా ఉంది. మెజారిటీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరికొందరు కమలం పార్టీలో చేరిపోయారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి రావడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆసక్తిగా ఉన్నారు. కరీంనగర్లో రాజకీయ పరిణామాలు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద సంజయ్ పైన విమర్శలు గుప్పించే నగర మేయర్ సునీల్ రావు రూటు మార్చారు. బండి సంజయ్ ని ప్రశంసిస్తూ ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బండి సంజయ్ కి సన్మాన సభ నిర్వహించడం మరో కీలక పరిణామం. ఈ కార్యక్రమం మొత్తాన్ని మేయరే చూసుకున్నారు. వారం రోజులుగా 10 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు కేంద్ర మంత్రిని కలిసే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ బండి సంజయ్ మాత్రం వ్యక్తిగతంగా కలవడానికి అంత ఆసక్తి చూపడం లేదు అంటున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతల అనుమతి లేకుండానే బండికి సన్మాన సభ నిర్వహించిన మేయర్ సునీల్ రావు కూడా బీజేపీ వైపు చూస్తున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కమలం పార్టీలో చేరికకి కార్పొరేటర్లు ఉత్సాహంగా ఉన్నా కండువా కప్పేందుకు బండి సంజయ్ రెడీగా లేరు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నుంచి 13 మంది కార్పొరేటర్లు గెలిచారు. కొంతమంది బీజేపీని వీడినా మరికొందరు పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి అన్నది బీజేపీ టార్గెట్. దానికోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది కమలం పార్టీ. గత ఎన్నికల్లో బీజేపీ సుమారు 25 డివిజన్లలో గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు అన్ని డివిజన్లలో బీజేపీ బలంగా ఉండడంతో కొత్త వారిని చేర్చుకునేందుకు కేంద్ర మంత్రి అంత ఆసక్తిగా లేరు అంటున్నారు. పైగా కార్పొరేటర్లలో చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. అలాంటి వారిని చేర్చుకుంటే పార్టీకి మైనస్ అవుతుందని భావిస్తున్నారట బండి సంజయ్. అందుకే ఓకే అంటే గోడ దూకేస్తామని కార్పొరేటర్లు తొందరపడుతున్నా వద్దొద్దు అంటున్నారట కరీంనగర్ ఎంపీ.